న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం, వైద్య సేవల్లో లోపాలు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూశాయి. ఆస్పత్రిలో రోగులకు సకాలంలో వైద్యమందడం లేదని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆకస్మికంగా ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. తనిఖీల సందర్భంగా కొందరు వైద్యులు విధుల్లో లేకపోవడం, రోగులకు సరైన వైద్య సేవలు అందకపోవడం, అత్యవసర విభాగంలో అవ్యవస్థ నెలకొనడం, పరిశుభ్రత లోపించడం వంటి అంశాలను ఎమ్మెల్యే గుర్తించినట్లు సమాచారం. ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేస్తూ విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని, ఆస్పత్రి సేవల్లో వెంటనే మార్పులు తీసుకురావాలని సూచించారు. ఆకస్మిక తనిఖీలతో ఆస్పత్రిలో నెలకొన్న లోపాలు బహిర్గతం కావడంతో స్థానిక ప్రజలు వైద్య సేవలు మెరుగుపడతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు డాక్టర్ బాగా రిసీవ్ చేసుకున్నారా? పెద్దలక్ష్మి పోతా. అయ్యో అమ్మాయి పుట్టాడు కొడుక. టాబ్లెట్ తగలేయా? నా పెంచుకోవచ్చు కదా, నేను వచ్చేస్తాను. నేను ఎవరు తెలుసా? ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేనమ్మా నేను.